రాబోయే 3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది. మరోవైపు మధ్యాహ్నం తర్వాత పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లాలో భారీ వర్షం పడింది. వర్షాలతో రైతన్నకు సాగుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. 1,00,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అప్రమత్తమైన అధికారులు 12 గేట్లను ఎత్తి 82,000 క్యూసెక్ల నీటిని శ్రీశైలం ప్రాజెక్టుకు వదులుతున్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంతో వానలు పడతాయన్నారు. గతేడాది కంటే ఈసారి మే నెలలో అత్యధిక వర్షాలు కురిశాయని చెప్పిన ఐఎండీ అధికారులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 8 నుంచి 10 డిగ్రీలు తగ్గుతాయన్నారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు నైరుతి రుతుపవనాలు అనేవి కొనసాగిన 2-3-4 రోజులు కూడా విస్తారంగా ఎక్కువ వర్షాలు అనేవి విస్తారంగా కురిశాయి. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే సుమారు 2 చోట్ల మనకి భారీ వర్షాలు అనేవి కూడా నమోదవడం చూడొచ్చు. సో ఈ ఒక విధంగా చెప్పాలి అంటే మే నెలలో గత సంవత్సరాలతో పోలిస్తే ఒక విధంగా వర్షపాతం అనేది కొంచెం ఎక్కువగానే నమోదవుతున్న గణాంకాలు కూడా మనం చూడొచ్చు. రానున్న 2 రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేసింది ఐఎండీ. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్, అలాగే వనపర్తి, నిజాంపేట్, మహబూబ్ నగర్, వికారాబాద్ ఈ యొక్క జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే రాగల 3 రోజులు కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈదురుగాలులు అనేవి రానున్న 5 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఈదురుగాలుల ప్రభావం అనేది గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా బాలాసోర్కు 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటనుందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మల్ జిల్లాలో సాయంత్రం సమయంలో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. నిర్మల్ పట్టణంలో వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. నల్గొండ జిల్లాలోనూ అక్కడక్కడ మోస్తరు వర్షం కురిసింది. కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు కోసం దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు.